ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖరీఫ్ సాగుబడికి సిద్ధపడుతున్నారు అన్నదాతలు. నాగలితో నేలమ్మకు తన విన్నపాలు రాసుకొని ఈ ఏడాది తన భవితవ్యాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధపడుతున్నారు రైతన్నలు. ఈ ఏడు సూపర్ ఎల్నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తుండటంతో ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ అధికారులు ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు? సైంటిస్టులు అంటున్నదేంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖరీఫ్ సాగుపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖరీఫ్కు రైతాంగం సిద్ధమైంది. పూర్తిగా ఇప్పటికే భూములను దున్ని నేలను సిద్ధం చేసుకున్న రైతులు తొలకరి వైపు చూస్తున్న పరిస్థితి. తొలకరి వచ్చిన వెంటనే విత్తనాలు విత్తుకోవడానికి సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కానీ చూసుకోవచ్చు. పూర్తిగా వ్యవసాయ పనులు ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా వ్యవసాయ భూముల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా వ్యవసాయ భూములను విత్తనాలు విత్తుకోవడానికి సిద్ధం చేస్తున్న మనకు పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చాలా వరకు ఆదిలాబాద్ జిల్లాలో పత్తి సాగు అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం 4,26,000 ఎకరాల్లో పత్తి సాగు ఉండబోతుందని ఇటు వ్యవసాయ శాఖ ప్రణాళిక అయితే సిద్ధం చేస్తుంది. అదేవిధంగా సోయాకు సంబంధించి 78,000 ఎకరాల్లో సోయా సాగు ఈ ఏడాది ఖరీఫ్ లో ఉండనున్నట్లు ఇటు వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది. ప్రస్తుతం పూర్తిగా చూసుకోవచ్చు ఆదిలాబాద్ జిల్లాలో ఇదే పరిస్థితి. ఇలా వ్యవసాయ పనులు సిద్ధం చేస్తూ పూర్తిగా విత్తనాలు విత్తుకోవడానికి భూములను అయితే సిద్ధం చేస్తున్న పరిస్థితి. అందరూ రైతులు ఇదే పనులలో బిజీగా ఉన్న పరిస్థితి. ఏదైతే ఋతుపవనాలు ఉన్నాయో తాజాగా కేరళ తీరాన్ని తాకిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని రోజుల్లో వర్షం కురిసే అవకాశం ఉందంటూ ఇటు ఐఎండీ కూడా సూచిస్తున్న నేపథ్యంలో రైతులు పూర్తిగా ఈ వ్యవసాయ పనుల్లో బిజీ అయిన పరిస్థితి. ఇక్కడ ఒక రైతు ఉన్నారు, చెప్పండి ప్రస్తుతం ఏ పనులు సాగుతున్నాయి? ఇప్పుడు ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనకు ఋతుపవనాలు 5-6 తారీఖు మనకు రావడం జరుగుతుంది. దాని తర్వాత 2-3 రోజుల తర్వాత వర్షాలు కంటిన్యూషన్ అయితే అన్న దాంతో మేము ఏదైతే మిరుక్కు అంటే జూన్ 7 తర్వాత ఎప్పుడు పెట్టే ప్రతి సంవత్సరం మాదిగానే ఈ సంవత్సరం కూడా ఒక 6-7 తారీఖు లోపల పెడతాం. ఇప్పుడు ఏదైతే ఇది అడ్డం పొడు అంటే ఇప్పుడు ఈ గీతలు వేసి సాల్వైజ్ చేసి ఏదైతే ఇప్పుడు మార్కెట్లో దొరికే హైబ్రిడ్ ఏది మంచిగా వస్తే మా భూమికి ఏదైతే షూట్ అవుతుందో ఆ వెరైటీని తీసుకొని పెట్టడం జరుగుతుంది. అంటే ఎలా సిద్ధమవుతున్నా? గత ఏడాది ఖరీఫ్ సంబంధించి కోస్తా మనకు వర్షాలు ఆలస్యమైన పరిస్థితి, దాంతో దిగుబడి మీద కూడా చాలా ప్రభావం ఉన్న పరిస్థితి. ఈ సంవత్సరం గత సంవత్సరంతో ఉన్న అనుభవాలను పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎలా సిద్ధమవుతున్నారు? ఈ సంవత్సరం ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. ఇప్పుడు ఇంత 2 రోజుల ముందు ఒక చిన్న వర్షం పడ్డ తర్వాత ఏదైతే దుక్కి కానీ ప్లవ్ కానీ అంటే వర్షం లేనిది కొన్ని భూములు దుక్కు రావు. అయితే మేము దుక్కి వేసిన తర్వాత రూటర్ అయిన తర్వాత గీతలు వేయడం జరుగుతుంది. ఇది వేసిన తర్వాత ఇంకా వర్షం ఈ రోజు కానీ రేపు కానీ వర్షం పడితే నెక్స్ట్ డే మేము విత్తనాలు పెడతాం. ఇప్పుడు ఈసారి ఈ 7వ తారీఖు లోపలనే వర్షాలు వచ్చినాయి. ఇవే వర్షాలు ఇంత కంటిన్యూషన్ అయితే మంచి రైతులకు లాభం అవుతుంది. ఎందుకంటే ఎంత తొందర మనం విత్తనం నాటుకుంటే ఎంత తొందర జర్మినేషన్ వస్తే అంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది. లేకపోతే లేట్ అయితే మళ్ళీ పింక్ బోల్ రావడం జరుగుతుంది. దానివల్ల పత్తి దిగుబడి తగ్గిపోతుంది. లాస్ట్ ఇయర్ ఎక్కువ అతి వర్షాలు పడడం వల్ల నీకు పింక్ బోల్ మొత్తం వచ్చి ఎకరానికి 3-4 కుంటాల పత్తి వెళ్ళడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి తొందర పెట్టాలా, తొందర మొలకెత్తితే తొందర మనకు వస్తే మళ్ళా రబ్బీ పంటకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మేము ప్రిపేర్ అవుతున్నాం. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఈ సంవత్సరం ఏర్పడే అవకాశం ఉందంటూ ఇటు ఐఎండీ సూచిస్తుంది. దీనికి సంబంధించి వ్యవసాయ అధికారులు ఏమైనా మీకు హెచ్చరిక జారీ చేశారా? అప్రమత్తం చేసిన పరిస్థితులు ఉన్నాయా? ఐఎండీ వాళ్ళు చెప్తున్నారు కానీ మా రైతులు, మా నాన్నలు కానీ మా తాతలు కానీ వాళ్ళ అభిప్రాయము మేము ఎప్పుడు ఎల్నినో ఉన్నా లేకున్నా జూన్ 5-6 తారీఖు కంపల్సరీ నాటుతాం. అదేవిధంగా మేము ఇప్పుడు నాటడం జరుగుతుంది. తర్వాత మనకు భవిష్యత్తులో ఏర్పడతాయి ఎల్నినో ఉన్నదో లేదో, మరి వర్షాలు పడతాయో లేదో. వర్షాలు ఎల్నినో ఉన్నప్పటికి కూడా పడవన్నది లేదట, తక్కువ వర్షపాతం నమోదవుతుంది. కాటన్కు కావాల్సిన తక్కువ వర్షపాతమే. ఏదైతే మనకు ఫస్ట్ ఇప్పుడు జర్మినేషన్ వచ్చి ఇప్పుడు వర్షాలు చక్కగా పడింది, మధ్య మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా కాటన్ బాగానే ఉంటుంది. మళ్ళీ తర్వాత నెక్స్ట్ మరి ఉందా లేదా, ఎల్నినో ప్రభావం ఉందా లేదా, ఎప్పటికప్పుడు సైంటిస్టుల ద్వారా వాతావరణ శాఖ ద్వారా మనకు మెసేజ్లు ఇస్తున్నారు. దాన్ని ఏదైతే అనుకూలంగా దాన్ని చూసుకుంటూ రైతులు అనుకూలంగా వెళ్ళిపోతున్నారు. ఎల్నినో ఉందో లేదో భవిష్యత్తులో ఒక రైతులకైతే ఒక క్లియర్గా చెప్తున్నారు. ఐఎండీ శాస్త్రవేత్తలు ఐఎండీ ఏం సూచిస్తుంది కానీ ఏదో మా ముత్తాతల కాలం నుంచి ఏదైతే అనుభవం ఉందో ఆ అనుభవం మేరకు ఖచ్చితంగా జూన్ 5 వరకు మేము విత్తనాలు విత్తుకోవడం అనేది కంపల్సరీ. దాని తర్వాత వర్షాభావ పరిస్థితుల వల్ల ఒకవేళ నష్టం వస్తే మళ్ళీ ఇంకోసారి విత్తనాలు విత్తుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాము. కాకపోతే ఈ జూన్ 5 నాడు ఏదైతే జూన్ 5కు ముందు కావచ్చు జూన్ 5, 6 ఆ తేదీలలో మాత్రం విత్తనాలు విత్తుకోవడం మాత్రం ఖచ్చితంగా మేము అది చేస్తూ ఉంటాం అనేది ఇక్కడ రైతులు క్లారిటీగా చెప్తున్న పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి ఇటు వ్యవసాయ అధికారులు రైతులకు సంబంధించిన ఒక డిఫరెన్స్ అనేది ఉంటుంది. వ్యవసాయ అధికారులు తప్పనిసరిగా వర్షాలు సమృద్ధిగా కురిసిన తర్వాతనే ఖచ్చితంగా విత్తనాలు విత్తుకోవడం
విత్తుకోవాలని వ్యవసాయ అధికారులు చెప్తూ వస్తున్నారు. రైతులు తమ అనుభవం మేరకు తాము ఎప్పుడు విత్తనాలు విత్తుకోవాలో ఆ క్లారిటీ మాకుంది, ఆ రకంగానే మేము ముందుకెళ్తామనేది ఒక వర్షన్ అయితే చెప్తున్న పరిస్థితి. మరో రైతు ఉన్నారు, చెప్పండి ఎలా ఉండబోతుంది? ఎల్నినో ప్రభావం అనేది చాలా చెప్తున్నారు, వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయంటారు. మీ అనుభవంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఎలా ఉంది పత్తి పంటకు సంబంధించి? ఈ పత్తి పంట ఇది ఇప్పుడు కాదు, మేము జూను మురుగశీర కార్తె 8 తారీఖు వస్తే చూడు, దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు మేము ఎప్పుడు భూములు తయారు చేసుకొని ఈ జూన్ 8 తారీఖు మేము స్టార్ట్ చేసుకుంటాం. ఇది ఇప్పుడుగా తరతరాల నుంచి వస్తున్నది, ఇప్పుడు సుగా మేము చేసుకుంటున్నాం. ఈ వెనిలో ప్రభావంతో ఇక పడచ్చా పడకపోవచ్చా, ఇప్పుడైతే కేరళకు వచ్చిన ఋతుపవనాలు, తమిళనాడులో కొన్ని జిల్లాలో ఫుల్ పడుతున్నది, కర్ణాటకలో పడుతున్నది, మనకు సుగా ఈ వారంలో వస్తుందట. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఎప్పుడు మాకు పూర నమ్మకం ఏమిటిది, మేము మృగశీర కార్తెకు కంపల్సరీ ఫర్టిలైజర్ వేసుకొని ఇత్తనాలు పెట్టుకుంటాం. మాకు గ్యారంటీ ఉంటుందని మా రైతుల అనుభవం. అంటే వర్షంకు మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంటే కాస్త కష్టం అవుతుంది, దిగుబడి మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఈ ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంతకుముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఈ వర్షం ఒక 15 రోజులు తేడా ఉంటే దిగుబడులు తగ్గుతాయి. పత్తి పంట అంటే ఒకసారి పోయినా మళ్ళీసారి వస్తుంది, కానీ సోయాబీను, మక్క, జొన్న ఇటువంటి ఒక్కసారి స్టేజ్ వస్తే మళ్ళీ రాదు. ఇక దాన్ని దృష్టిలో పెట్టుకొని అది దేవుంది వాతావరణం మనకు తెలియదు. ఈ శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈసారి వెళ్ళిన ప్రాబ్లంతో వర్షాలు తక్కువ పడతాయని, కానీ పత్తి పంటకు కొంచెం వర్షాలు తక్కువైనా దిగుబడులు వస్తాయని మాకు ఆశ ఉన్నది. ఇదే అంటే పత్తి పంటకు అంతగా ఏదైతే ఇరిగేషన్ ఉంటుందో దాని అవసరం ఉండదు, తక్కువ వర్షంలో కూడా అక్కడ సాగు అవుతుంది కాబట్టి పెద్దగా మేము భయాందోళన చెందాల్సిన అవసరం లేదనుకుంటా ఇక్కడ అనుభవజ్ఞులైన రైతులు చెబుతున్న పరిస్థితి. మరో రైతు ఉన్నారు, ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఖరీఫ్? ఇది ఈ సంవత్సరము ఐఎన్డీ ప్రకారం అయితే వర్షాలు తక్కువ పడతాయి, దాని ప్రకారంగా మీరు విత్తనాలు విత్తుకోండి అని చెప్పి వ్యవసాయ శాఖ నుంచి మాకు మెసేజ్ రూపంలో వస్తున్నాయి. అయితే మేమేమనుకుంటామంటే మీరు రాగానే మాకు ఏదైతే 7-8 తారీఖు మీరు కానీ చెప్పి వస్తుందో మాకు మా తాత ముత్తాల నుంచి అదే టైం నుంచి భూమిని ప్రిపేర్ చేసుకొని ఆ టైంలో విత్తనం పెట్టడానికి మేము రెడీగా అవుతాం. అయితే పోయిన సంవత్సరం మాకు అత్యధిక వర్షాలు కురిసినాయి, దాంతో పూర్తిగా పంట నష్టం, ఖరీఫ్ మొత్తం నష్టం అయిపోయింది. ఈ సంవత్సరము వర్షాలు తక్కువ ఉంటాయని చెప్తే మాది మొత్తం భూగర్భ జలాలకు సంబంధించిన బోర్లకు సంబంధించిన వ్యవసాయం అది. మాకు బోర్లో కొంచెం నీళ్లు ఉన్నట్టయితే పంటలు తీసుకోవడానికి కొంచెం అనువుగా ఉంటుంది, వీలుగా ఉంటుంది. ప్రాజెక్టులు మాకు ఏమీ లేవు. అయితే మేము వ్యవసాయ శాఖ అధికారులు ఏదైతే సూచన చేస్తున్నారో దాని ప్రకారంగా మేము విత్తనాలు విత్తుకుందామని చెప్పేసి ఆలోచిస్తున్నాం. ఇది అంటే పూర్తిగా వర్షాధారితమైన వ్యవసాయం ఎక్కువగా ఉంటుంది. అంటే బోర్లకు సంబంధించి కూడా చాలా తక్కువ ఆదిలాబాద్ జిల్లాలో ఉంటుంది. పూర్తిగా వర్షాధారితమైన వ్యవసాయం ఇక్కడ ఉంటుంది. పూర్తిగా వర్షం పడితేనే వ్యవసాయం అనేది నడుస్తుంది అన్నట్లు పరిస్థితి ఉంటుంది. గత సంవత్సరం ఖరీఫ్ను ఒకవేళ చూసుకుంటే పూర్తిగా ఏదైతే మనకు మాన్సూన్ ఉందో దానికంటే ముందు కొన్ని వర్షాలు కురిశాయి, దాని తర్వాత చాలా వరకు వర్షాలు కురలేదు, దాని తర్వాత అతివృష్టి వర్షాలు కురిశాయి. ఎప్పుడైతే వర్షాలు కురవద్దో ఆ సమయంలో అతివృష్టి వర్షం వల్ల చాలా వరకు ఇటు నష్టపోయిన పరిస్థితి. రైతులు పూర్తిగా చాలా వరకు గత సంవత్సరం ఖరీఫ్కు సంబంధించి రైతులు చాలా వరకు పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళని పరిస్థితి. అలాంటి పరిస్థితి కంపేర్ చేసుకుంటే మళ్ళీ ఈ సంవత్సరము ఏదైతే ఎల్నినో ప్రభావం, దాంతో వర్షాభావ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి కూడా ఎలా ఉండబోతుందనే ఒక భయాందోళన మాత్రం రైతుల్లో కొనసాగుతుంది. వ్యవసాయ అధికారులు మాత్రం స్పష్టంగా చెప్తున్నారు, భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అంటే నేలలో తేమ ఏ విధంగా మెయింటైన్ కావాలనో ఆ రకమైన జాగ్రత్తలు తీసుకొని ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తే మాత్రం ఎటువంటి టెన్షన్ ఉండదు అంటూ వ్యవసాయ అధికారులు కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల్లో ఈ సంవత్సరం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి. గతేడాది ఖరీఫ్ సీజన్ రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నో ఆశలతో ఈ ఏడాది మళ్లీ 6 కాలం శ్రమించేందుకు సిద్ధమయ్యాడు రైతన్న. ఈ ఏడాది ఆదిలాబాద్ జిల్లాలో ఎల్నినో ప్రభావం ఉంటుందని అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. కాబట్టి రైతులు ఎంతో జాగ్రత్తలుగా అడుగులు వేయాలని, వర్షం కురిసే వరకు విత్తుకోవద్దని సూచిస్తున్నారు. ఇంతకీ కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తల మాట ఏంటి? మా ప్రతినిధి సాయి కిరణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఖరీఫ్ సీజన్ కు ఆదిలాబాద్ జిల్లా రైతాంగం సిద్ధమైంది. పూర్తిగా నేలలను దుక్కి భూములను సిద్ధం చేశారు. తొలకరి కోసమే వేచి చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఋతుపవనాలకు సంబంధించిన ఆలస్యం మనకు కనిపిస్తుంది. పూర్తిగా ఏదైతే ఋతుపవనాలను ఇటు ఎల్నినో సూపర్ ఎల్నినో కూడా ఎఫెక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కేవీకే శాస్త్ర ఉన్నారు. సార్, ప్రధానంగా చెప్పండి, ఏ విధంగా ఆదిలాబాద్ జిల్లాలో ఏ విధంగా ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ ఉండబోతుంది? ఈ సంవత్సరం చూసుకుంటే మనకు
వాతావరణ పరిస్థితులు కొంచెము గడ్డుగా పరిస్థితిగానే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే వర్షపాతము మనకు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఎల్నినో ఎఫెక్ట్, సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ అనేది ఈ సంవత్సరము మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆదిలాబాద్లో కూడా కొంతమేర ఉండే అవకాశం కనపడుతుంది. అయితే ఋతుపవనాలు చూసుకుంటే ఇప్పుడు కేరళలో ఇప్పుడు రేపు ఎల్లుండి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అక్కడి నుంచి 10-15 రోజుల్లో మనకి వర్షాలు మన తెలంగాణ ప్రాంతాన్ని ముఖ్యంగా ఆదిలాబాద్ చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి అయితే రైతాంగం వర్షం పడంగానే వెంటనే కనుక పంటలు వేసుకుంటే నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ముఖ్యంగా అంటే 2 దుక్కులు మనకు వర్షం అంటే 50 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతం పడిన తర్వాతే మనము విత్తనం వేసుకోవడం అనేది తప్పనిసరిగా చేయాలి. లేకపోతే మొలక శాతం దెబ్బతినే అవకాశం ఉంది. ఇదే విధంగా మనకి ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల, ఈ సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల మధ్యలో కూడా మాన్సూన్ డీవియేషన్స్ రావడము, మధ్యలో మనకు వర్షాలు పడకపోవడం అనేది, బ్రేక్ మాన్సూన్ కండిషన్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరము రైతాంగం వ్యవసాయం చేయాల్సి ఉంటుంది. కొంచెం నీటి ఎద్దడిని తట్టుకునే పంటలు కానీ, తక్కువ కాల పరిమితి ఉన్న పంటలు కానీ వేసుకుని వ్యవసాయం చేసుకునే అవకాశం పరిశీలించాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు గత సంవత్సరం సార్ పూర్తిగా ఖరీఫ్ సంబంధించి అతివృష్టి అనేది ఇబ్బంది పెడుతుంది. అది ప్రభావం పూర్తిగా దిగుబడులపై కనిపించిన పరిస్థితి. ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో అనుకోవాలి. మళ్ళీ ఏదైతే మాన్సూన్స్ ఆలస్యం కావడం కానీ, అంటే తొలకరి జూన్లకు సంబంధించిన తొలకరికి కూడా కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉండడంతో జూన్ 2వ వారం తర్వాత ఒకవేళ విత్తనం విత్తుకుంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఆ పరిస్థితిలో ప్రత్యేకంగా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయి సార్? జూన్ 2వ వారంలో వర్షం వస్తే అంత ఇబ్బంది ఏం లేదు. కాకపోతే వర్షం పడగానే వెంటనే విత్తుకోవడం అనేది మనం అవాయిడ్ చేయాలి. కనీసం 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత, భూమి పూర్తిగా తడిసిన తర్వాతే విత్తుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అది తగు జాగ్రత్త తీసుకోవాలన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా రైతాంగము ఈ వాతావరణ పరిస్థితుల్లో ఇప్పుడున్నది ఏంటంటే, మాన్సూన్ ఒక్కొక్కసారి వెనక్కిపోయే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. వచ్చి లక్షద్వీప్ దాటి ఒక్కొక్కసారి అనుకూలమైన వాతావరణం లేకపోతే గాలిలో, అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఉష్ణోగ్రతల వల్ల వెనక్కిపోయే అవకాశం కూడా ఉండే అవకాశాలు ఉంటాయి ఒక్కొక్కసారి. కాబట్టి గమనించుకుంటూ దాన్ని మనం వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉంది. దానికే ఆదిలాబాద్ జిల్లాలో కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఎల్నినో ఎఫెక్ట్ని ఎలా సమర్థంగా తట్టుకోవాలనే ప్రభుత్వం ప్రణాళికలు రచించడం జరిగింది. దానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ, అలాగే వ్యవసాయ శాఖ అందరూ సమన్వయంతో పనిచేస్తున్నారు. జూను 15 లోపల వర్షం రాలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? జూలై 15 వరకు వర్షం రాకపోతే ఏ పంటలు వేయాలి? జూలై 30 వరకు రాకపోతే ఏ పంటలు వేయాలి? అలాగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఉన్నారు. కాబట్టి ఆ వాతావరణ సూచనలు, అలాగే శాస్త్రవేత్తల సూచనలు ఎప్పటికప్పుడు అందిస్తాము. ఏ పంటలు వేసుకోవాలి అంటే పత్తి మీదే ఆధారపడకుండా, ఒకవేళ పత్తి వేయలేని పరిస్థితిలో కంది కానీ, మనము జొన్నలు కానీ, మొక్కజొన్నలు కానీ ఆయా పరిస్థితులకు అనుగుణంగా మేము సిఫారసు చేస్తాము. దాని ప్రకారంగా రైతాంగం చేసుకుంటే ఈ సంవత్సరం మనం వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. గత సంవత్సరం ఏమో వర్షాలు ఎక్కువై నష్టపోయాం. ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా ఉన్నాయి, కానీ వాటిని సద్వినియోగం చేసుకుని మనం కనుక చేసుకుంటే వ్యవసాయంలో దిగుబడి ఏం తగ్గకుండా కూడా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా రైతాంగం అంతా ప్రయత్నం చేయాలి. కానీ కాస్త వ్యవసాయం మీద, వాతావరణం మీద అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అయితే తప్పనిసరిగా ఈ సంవత్సరం ఉందన్నమాట. సూపర్ ఎల్నినోకు సంబంధించిన దాని ప్రభావం, దానిపై స్పష్టత అనేది ఎప్పుడు రావచ్చు? ఇప్పుడు ఒక పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఇంకొంచెం సమయం పట్టే అవకాశం ఉందా? ఇంకా సమయం పడుతుంది. మనకి ఇంకొక 10-15 రోజులు అయితే కూడా కేరళ తీరాన్ని తాకిన తర్వాత దాని మూమెంట్ ఎలాగుంది, అది లక్షద్వీప్కి ఎలా వస్తుంది, అక్కడి నుంచి బలహీనపడుతుందా బలపడుతుందా, బలపడితే మన ప్రాంతానికి వస్తుంది, బలహీనపడితే మళ్ళీ వెనక్కిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నిటి మీద మనకి ఇంకొక 2-3 వారాల్లో స్పష్టత 2 వారాల్లో కనీసం 15 రోజుల్లో స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. ఇది మొత్తంగా ఏదైతే మాన్సూన్స్ ఉన్నాయో, ఈ ఋతుపవనాలు పూర్తిగా కేరళ తీరాలని దాటిన తర్వాత దాని మూవ్మెంట్ని బట్టి ఈ సూపర్ ఎల్నినో ప్రభావం ఎలా ఉంటుందో అప్పుడు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటూ ఇటు సైంటిస్టులు అయితే చెబుతున్నారు. పూర్తిగా ఆదిలాబాద్ జిల్లా రైతులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా గమనిస్తూ ఉండాలి, వాతావరణాన్ని గమనిస్తూ ఖచ్చితంగా అడుగులు వేయాలి. ఏదైతే విత్తనాలు విత్తుకోని విషయంలో ఏదైతే తొలకరి ఒక వర్షం పడిందంటే వెంటనే విత్తనాలు విత్తుకోవద్దు, కాస్త సమయం ఇవ్వాలి. పూర్తిగా ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో ఆ మేరకు వర్షాలు కురిసిన తర్వాతనే విత్తనాలు విత్తుకోవాలని ఖచ్చితంగా గమనిస్తూ ఉండాలి. గమనించకుండా విత్తనాలు విత్తుకుంటే మాత్రం నష్టపోవాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.
ఇక ఏడాది ఖరీఫ్లో సాగయ్యే పంటలకు సంబంధించి అంచనాలతో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు వ్యవసాయ అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖరీఫ్ సాగు అంచనాలను ఒక్కసారి చూసుకుంటే అధికారులు ఏమంటున్నారు, ఆ వివరాలు ఎలాంటివి? మా ప్రతినిధి సాయి కిరణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఇప్పటికే భూములను దుక్కి దున్ని నెలలను సిద్ధం చేసుకున్న రైతులు పూర్తిగా తొలికరి కోసం వేచి చూస్తున్న పరిస్థితి. ఇక ఖరీఫ్ సాగుకు సంబంధించి వివరాలు అందించడానికి మనతో జిల్లా వ్యవసాయ అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఖరీఫ్ సాగుకు సంబంధించిన లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి, అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? సో మనకు ఆదిలాబాద్ జిల్లాలో ఖరీఫ్ సాగుకు సంబంధించి మనము ప్రణాళిక రూపొందించి మనము ప్రభుత్వం కూడా పంపించడం జరిగింది. దీంట్లో మనం ముఖ్యంగా మనకు ఏంటంటే ఆదిలాబాద్ జిల్లాలో 5,90,000 ఎకరాల్లో పంటలు సాగు అవుతాయి, మనకు ఖరీఫ్లో సాగు అవుతాయి మనం అనుకుంటున్నాము. దాని ప్రణాళిక రూపం జరిగింది. అందులో ముఖ్యంగా మనకు పత్తి పంట తీసుకుంటే 4,20,000 ఎకరాలు వస్తుంది. అదేవిధంగా సోయాబీన్ తీసుకుంటే 78,000 ఎకరాలు, మక్క తీసుకుంటే 39,000 ఎకరాలు రావడం జరుగుతుంది. అదేవిధంగా కందులు 45,000 ఎకరాలు, ఈ ప్రధానమైన పంటలు ఈ ఎకరాల్లో రావడం జరుగుతుంది. దీనికి గాను మనకు సంబంధించి మనం పత్తికి చూసుకుంటే మనకు పత్తికి 10 లక్షల ప్యాకెట్లు అవసరం ఉంటుందని చెప్పి మనము ప్రణాళిక రూపం జరిగింది. దాని ప్రకారం మనకు వివిధ కంపెనీలు 19 లక్షల ప్యాకెట్లు మనం సప్లై చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో మనకు పత్తి పంటకు సంబంధించి ఎటువంటి సీడ్ కొరత కానీ ఎటువంటి ఏం లేదు, సఫిషియెంట్ స్టాక్స్ ఉన్నాయి, అందరి రైతులకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా సోయాబీన్ సంబంధించి కూడా మనము 3,100 క్వింటాలు మనకు అవసరం ఉందని చెప్పి మన ప్రణాళిక రూపొందించడం జరిగింది. మన సోయాబీన్ సంబంధించి 23,000 క్వింటాలు మనకు అవసరం ఉందని చెప్పి మన ప్రణాళిక రూపొందించడం జరిగింది. దానికి సంబంధించి కూడా విత్తనాలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. అదేవిధంగా కందులు మొక్కలకు సంబంధించి కూడా మనం విత్తనాలు సఫిషియెంట్గా రైతులకు అందుబాటు ఉంచడం జరిగింది. అదేవిధంగా మనం ఎరువులకు సంబంధించి కూడా మనము 80,000 టన్నులు మనం అవసరం ఉంటుందని చెప్పి మన ప్రణాళిక రూపం జరిగింది. ఇప్పటివరకు మన జిల్లాలో వివిధ రకాల ఎరువులు మనకు దగ్గర 35,000 టన్నులు ఎరువులు మనకు అందుబాటులో ఉన్నాయి. మనకి ఇంకా మనకు ఎరువులు వస్తాయి. కాబట్టి రైతులు గుర్తుపెట్టుకున్న ఏంటి అంటే ఎరువులు కానీ విత్తనాలు కానీ ఎటువంటి కొరత లేదు. నేను రైతులను కోరేది ఏంటంటే ఎరువులు కానీ విత్తనాలు కానీ మీకు సంబంధిత లైసెన్స్ ఉన్న దుకాణాలు మాత్రమే కొనుగోలు చేయండి. కొనుగోలు చేసిన తర్వాత దానికి సంబంధించిన బిల్లు కానీ అవన్నీ జాగ్రత్త తీసుకొని జాగ్రత్త వహించవలసి కోరుతున్నాము. అంటే ఈ సంవత్సరం పంట సాగు విస్తీర్ణంలో గత ఏడాదితో పోలిస్తే ఎలాంటి మార్పులు ఉన్నాయి ఈ సంవత్సరం? గత ఏడుతో పోలిస్తే గత ఏడు మనకు పత్తిలో కొంత దిగుబడి ఆశాజనకంగా లేదు. ఎందుకంటే మనకు కంటిన్యూస్గా మనం వర్షాలు పడ్డాయి. దాంతో కొంచెం పత్తి ఏరియా తగ్గే అవకాశం ఉందని చెప్పి అనుకుంటున్నాము. అదేవిధంగా సోయాబీన్ కూడా లాస్ట్ ఇయర్ సోయాబీన్ మనకు మంచిగా దిగుబడి వచ్చింది. లాస్ట్ కొంత ప్రాబ్లం అయింది, కానీ సోయాబీన్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. మక్క కందులు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. పత్తి మాత్రం కొంచెం తగ్గే అవకాశం ఉంది. జిల్లాకు ఎరువుల కేటాయింపు ఎంత ఉంది? మెయిన్గా ఈ సీజన్లో ఈ ప్రస్తుతం ప్యానిక్ బయింగ్ అనేది చేస్తున్నారు రైతులు. అంటే అవసరం లేకపోయినా మళ్ళీ కొరత ఏర్పడే ఛాన్సెస్ ఉండదు, ముందస్తుగా బుకింగ్ చేసుకొని కొనుగోలు అనే ఒకటి నడుస్తున్నట్టు తెలుస్తున్నారు సార్. ఈ ప్యానిక్ భయంతో మళ్ళీ కొరత ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. కేటాయింపు ఎంత ఉంది? కొరత లేకుండా చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు మన జిల్లాకు మెయిన్గా మనం యూరియా అనేది బుకింగ్ ద్వారా మన ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా సేల్ జరుగుతుంది. రైతులకు దాన్ని ఇటువంటి మనం అందుబాటులో తీసుకొచ్చాము. ఇప్పుడు మన జిల్లాలో మొత్తం యూరియా మన దగ్గర 23,000 టన్నుల యూరియా మన జిల్లాలో అవైలబుల్ ఉంది. గోడౌన్లో 20,000 టన్నులు ఉంది. మార్కెట్లో ఒక 2,500 టన్నులు, మన 2,500 నుండి 3,000 టన్నులు యూరియా అవైలబుల్ ఉంది. రైతులకు ఎటువంటి కొరత లేదు. యూరియా గురించి వాళ్ళు బుక్ చేసుకుని హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు. ఇంకా మన రిక్వైర్మెంట్ 40,000 టన్నులు కాబట్టి ఇంకా మనకు వస్తుంది. మనకు సెప్టెంబర్ వరకు సీజన్ ఉంది కాబట్టి రైతులు అంటే యూరియా అనేది మనం ఒకేసారి వేయకుండా దఫాల వారీగా వేస్తున్నాము. నేను ఫార్మర్స్ కోరేది అంటే మీకు కావాల్సిన ఎరువులు మనము ఇప్పుడు పత్తికి మేలుగా 4 దఫాలుగా వేయాల్సి ఉంటుంది. ఇతర పంటకు అదే 3 నుంచి 4 దఫాలుగా మనం ఎరువులు వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒకేసారి ప్యానిక్ బయింగ్ లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులందరూ గమనించిన విషయం ఏంటంటే మీకు అవసరం ఉన్న యూరియాను కానీ డిఏపి కానీ కాంప్లెక్స్ కానీ సఫిషియెంట్ మీకు అందించడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రధానంగా ఈ ఎల్నినో ఎఫెక్ట్ అనేది ఈ సంవత్సరం ఉండబోతుంది. వర్షాభావ పరిస్థితులు కూడా పూర్తిగా ఉండే అవకాశం కనిపిస్తుంది. దాంతో తక్కువ టైం కూడిన పంటలు వేసుకోవాలని ఇటు ప్రభుత్వం కూడా సూచిస్తున్న నేపథ్యంలో మన దగ్గర ఈ పత్తి పంట సోయాకు సంబంధించిన సాగు విస్తీర్ణం ఎక్కువ ఉంది. ఎలా ఉండబోతుంది ఈ పంటలపై ఎల్నినో ఎఫెక్ట్ అనేది? సో మనకు ఐఎండి అంటే ఇండియన్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఇచ్చిన సూచన ప్రకారం ఏంటంటే మన జిల్లాలో మన వర్షపాతం కొరత ఉందని చెప్పి మన జిల్లా కూడా దాంట్లో ఉన్నది. దానికి సంబంధించి మాకు 2 రోజుల కిందట మాకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాకు వీసీ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దాంట్లో మనము సంబంధించిన ఏ విధంగా ప్రణాళిక అని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. దీనికి మనం ఏం చేసినామంటే మేము శాస్త్రవేత్తలతో కూర్చొని డిస్కస్ చేసి వర్షం లేకుంటే ఏ విధంగా పంట వేయాలని చెప్పి ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించడం జరిగింది. దాన్ని మనం కంటిజెన్సీ ప్లాన్ అని చెప్పి అంటాము. ఆ కంటిజెన్సీ ప్లాన్ ప్రకారం మనం ఏంటంటే జూలై 15 వరకు వర్షం పడకుండా ఏ విధంగా ఉంటుంది, జూలై 30 వరకు వర్షం పడకుండా ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఆగస్టు 15 వరకు కూడా వర్షాలు లేకుండా ఏ విధంగా పంటలు వేసుకోవాలని చెప్పి కులసంగా మనం డిస్కస్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన విషయాలు కూడా మనం ఇప్పుడు గ్రామ సభలు ఈరోజు గ్రామ సభలు జరుగుతున్నాయి జిల్లాలో ప్రతి చోట. సో గ్రామ సభలో కూడా ఈ విషయాలు మేము ఫార్మర్కి చెప్పడం జరుగుతుంది. సో ఈ ప్రణాళిక ప్రకారం ఏంటంటే మనకు ఎప్పుడైతే వర్షాలు లేవో మనం అనుకున్నంత వర్షాలు లేనప్పుడు మనం ఆల్టర్నేట్గా ఏం వెళ్ళాలని చెప్పి మనము డిసైడ్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనం కందులు వేసుకోవచ్చు, ఆ తర్వాత పెసళ్ళు, మినుములు,
తర్వాత తక్కువ కాల పరిమితి ఉన్న వెజిటేబుల్స్, కొత్తిమీర లాంటివి కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా సెసామ పంటలు వేసుకోవచ్చు. వీటికి సంబంధించి మనం ఏంటంటే విత్తనాలు కూడా మేము వర్కౌట్ చేస్తాం. విత్తనం లభ్యత ఎంత ఉంది, ఇంకెంత తెప్పించాలని కూడా మేము వర్కౌట్ చేస్తాము. కంపెనీలతో మాట్లాడుతాము. విత్తనం కూడా ఎటువంటి కొరత లేకుండా రైతులకు వర్షం లేనప్పుడు దీనికి సంబంధించి పంటలకు సంబంధించిన విత్తనాలు కూడా మేము సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రీ మాన్సూన్ వర్షాలు ప్రస్తుతం ఇప్పుడు కురుస్తున్నాయి. ఆ వర్షాలతోనే పూర్తిగా సీడింగ్ విత్తనం విత్తుకోవడానికి రైతాంగం కూడా సిద్ధమవుతుంది. డ్రై ల్యాండ్స్లోనే విత్తనం విత్తుకుంటున్న పరిస్థితి. ఇదే పరిస్థితితో ప్రతిసారి రైతన్నలు 2 సార్లు 3 సార్లు విత్తనం విత్తుకొని నష్టపోతున్న పరిస్థితి. ఈ సంవత్సరం అలా కాకుండా రైతులకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా, రైతులకు ఇస్తున్న మెసేజ్ ఏంటి? సో మనం యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు పడుతున్న వర్షాలు మాన్సూన్ రేంజ్ కావు. ఇవేంటంటే వాతావరణంలో తేడాతోని, అంటే ఉష్ణోగ్రత తేడాతోని, ఉరుములు మెరుపులతోని ఎయిల్ స్టోమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది మాన్సూన్ రేంజ్ కాదు. అయితే మేము రైతులకు కోరేది ఏంటంటే 2-3 మంచి వర్షాలు పడ్డ తర్వాత, అంటే భూమిలో ఒక 15 సెంటీమీటర్ల మంచి తేమ వచ్చిన తర్వాత విత్తనాలు విత్తుకోవాలని చెప్తున్నాము. ఎటువంటి వర్షం లేకుండా భూమిని విత్తుకున్నట్టయితే విత్తనం మొరికైతే అవకాశం ఉండదు. రైతులు ఆ విత్తన కాస్ట్, తర్వాత లేబర్ కాస్ట్ నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మేము ప్రతి రైతు కూడా అవగాహన కార్యక్రమం చేస్తున్నాము. గత నెల నుంచి మేము అవగాహన కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఆ అవగాహన కార్యక్రమం ఇది కూడా మేము చెప్పడం జరుగుతున్నది. ఖచ్చితంగా రైతులు వర్షం పడ్డ తర్వాతనే విత్తనం విత్తుకోవాలని చెప్పి మనము ఏఓ ద్వారా రైతు వేదికలో గ్రామాల్లో మేము అవగాహన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. చివరికి చెప్పండి, ఎల్ నీనో ప్రభావము, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు మీరు ఇచ్చే లాస్ట్ మెసేజ్ ఏంటి? సో రైతులకు మేము కోరేది ఏంటంటే రైతులు ఎవరు కూడా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. మేము అలర్ట్గా ఉన్నాము. వాతావరణ పరిస్థితికి అనుగుణంగా మేము వారం మేము అడ్వైజర్స్ ఇవ్వడానికి రెడీ ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే వర్షం లేనప్పుడు పంటలు పెట్టుకోకండి. దానికి సంబంధించిన మేము సమగ్ర ప్రణాళిక రూపొందించండి గ్రామసభలు మేము చెప్తున్నాము. ఎప్పుడైతే వర్షం మనకు కంప్లీట్గా లేదో అటువంటి టైంలో మేము కందులు కానీ, పెసలు, మినుములు, నువ్వులు, కూరగాయలు వేసుకోవాలని చెప్తున్నాము. దానికి సంబంధించి రైతులు ఎవరికైనా కానీ సందేహాలు, సలహాలు ఉంటే మన ఏఓను సంప్రదించండి. మేము కూడా ప్రతి వారం కూడా దీనికి సంబంధించిన మేము వర్షాధార పరిస్థితిని అంచనా వేస్తూ రైతులకు సలహాలు సూచన ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. ఇదే మొత్తంగా ఏదైతే ఖరీఫ్ సంబంధించి ఎరువులు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి, దాంతోపాటు ఇటు పత్తి, సోయాకు సంబంధించిన సఫిషియంట్ సీడ్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి, ఎరువులు కూడా సఫిషియంట్గా ఉన్నాయి. ఎవరు రైతులు ఆందోళన చెందకుండా ఖచ్చితంగా పానిక్ బయింగ్ అయితే ఏదైతే ఉందో దానికి అవసరం లేకపోయినా కొనాల్సిన అవసరం లేదు. ముందు కూడా ఖచ్చితంగా ఎరువులు అనేవి అందుబాటులో ఉంటాయి. కాబట్టి రైతులు ఎవరు ఆందోళన చెందకుండా ఎంతైతే అవసరం ఉంటే ఆ మేరకే ఎరువులను కొనుగోలు చేయాలని, దాంతోపాటు ఏదైతే ఎల్ నీనో ఎఫెక్ట్, వర్షాభావ పరిస్థితులకు సంబంధించిన పానిక్ కావాల్సిన అవసరం లేదు, భయాందోళనకు గురవలసిన అవసరం లేదు. కాకపోతే ఒక ప్రణాళిక బద్ధంగా వెళ్తే మాత్రం ఖచ్చితంగా మంచి లాభాలు ఉంటాయని, మంచి దిగుబడులు ఉంటాయని ఇటు జిల్లా వ్యవసాయ అధికారి చెప్తున్న పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లాలో ఏడాది మొత్తం 5,91,000 ఎకరాల్లో సాగు జరుగుతుండగా కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో సుమారు 4.5 లక్షల ఎకరాల్లో సాగు జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు అధికారులు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో ఖరీఫ్లో 45,000 మెట్రిక్ టన్నుల యూరియా, 20,000 మెట్రిక్ టన్నుల డిఏపి, 25,000 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువుల అవసరం ఉంటుందని అంచనా వేస్తోంది వ్యవసాయ శాఖ. ప్రస్తుతం జిల్లాలో 23,000 మెట్రిక్ టన్నుల యూరియా, 2,000 మెట్రిక్ టన్నుల డిఏపి, 15,000 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు అధికారులు. కొమరంభీం జిల్లాకు గాను మొత్తం 7 లక్షల యూరియా బస్తాలు అవసరమవుతాయని అంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో 3 లక్షల యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నట్లుగా చెబుతున్నారు. సూపర్ ఎల్ నీనో వర్షాభావ పరిస్థితుల్లో ఉండే అవకాశం ఉంది. రైతులు ఖచ్చితంగా ఏదైతే తక్కువ కాల పరిమితికి సంబంధించిన పంటలకు మొగ్గు చూపాలి. తక్కువ కాల పరిమితికి సంబంధించిన పంటలు పండిస్తే ఈ సంవత్సరం నష్టపోకుండా ఉంటారని ఒకవైపు ఇటు అధికారులు చెప్తుంటే, ఖచ్చితంగా రైతులు మాత్రం సాంప్రదాయ పంటలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పత్తి, సోయా, మొక్కజొన్న పంటల వైపే మొగ్గు చూపుతున్న పరిస్థితి. ఏది ఏమైనా వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డా కూడా ఖచ్చితంగా తాము ధైర్యంగా ఎదురొడతామని ఇటు ఆదిలాబాద్ రైతులు అయితే చెబుతున్నారు. మొత్తంగా ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఏదైతే సూపర్ ఎల్ నీనో సంబంధించిన వర్షాభావ పరిస్థితులు మాత్రం ఎదుర్కోవడానికి రైతాంగం సిద్ధంగా ఉందని చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ భూమేష్తో సాయి కిరణ్, బిగ్ టీవీ, ఆదిలాబాద్ జిల్లా నుండి.